ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రసంగి 12వ అధ్యాయము 1-2 వచనాలలో, దుర్దినాలు రాకముందే మీరు మీ సృష్టికర్తను స్మరించుకోవాలి అని అన్నారు. దానికి నిన్న ఉదయకాలమందు మనం మాట్లాడుకున్నాం. పవిత్రంగా జీవించాలి, అలాగే విధేయతతో జీవించాలి అని మనం మాట్లాడుకున్నాం. యోసేపు గురించి, సంసోను గురించి, దావీదు గురించి అలా మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్నా, చెడ్డ దినాలు రాకుండా చూడకుండా నీ జీవితంలో ఉండాలి అంటే యేసుక్రీస్తు కలిగిన మనస్సును మనము కూడా కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కూడా కలిగి ఉండుడి. ఏంటి యేసుక్రీస్తు కలిగిన మనస్సు ఏమిటి అంటే ప్రేమ కలిగిన మనస్సు. ఆయన మనసు చాలా తగ్గింపు కలిగిన మనసు కదా. ఆయన ఎక్కడా కూడా తనను తాను హెచ్చించుకోలేదుగా. నిజంగా పరలోకము ఉన్నవాడు భూలోకానికి దిగి వచ్చాడు. ఎన్ని స్థాయిలు తగ్గించుకున్నాడు ఆయన. దేవుడు అన్న స్థానాన్ని ప్రక్కన పెట్టాడు, దేవదూతలు అన్న స్థానాన్ని కూడా ప్రక్కన పెట్టాడు. మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. మనుషుల్లో కూడా 2 రకాలు ఉన్నారు, ధనవంతులు, పేదవారు. పేదవారిగా పుట్టాడు, దాసుడిగా పుట్టాడు ఆయన. కనుక ఆ మనస్సును మరి మన కోసం ఆయన ఆ విధంగా తగ్గించుకుంటే, మనం ప్రభు కోసం మనల్ని మనం హెచ్చించుకుంటాం. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండడి అంటే రెండోది ఆయన ప్రేమించే విధానం. కొట్టిన వారిని, అలాగే దూషించిన వారిని ఆయన ప్రార్థిస్తూ అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి. నిజంగా ఎంత గొప్ప మనసు అండి. యోబు శత్రువులు స్నేహితులు అన్ని మాటలన్నా వాళ్ళ క్షేమము కోసం ప్రార్థన చేశాడు యోబు. యేసుక్రీస్తు అయితే నిజంగా తనను ఎగతాళిగా మాట్లాడి ఒంటి మీద అన్ని బట్టలన్నీ తీసేసి బళ్ళెముతో పొడిచి నువ్వు దేవుని కుమారుడువా అని అపహసించి ముఖం మీద ఉమ్ము వేసి ఇలాగున చేసిన వారిని ఆయన తండ్రికి ప్రార్థిస్తారు, క్షమించండి అయ్యా అని. అది క్రీస్తు యేసు కలిగిన మనసు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యము 14వ అధ్యాయం టోటల్గా అక్కడ పౌలు గారు అంతియొకయ అనే ఊరు, ఇకోనియా అనే ఊరు దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. అయితే యూదులు వచ్చి జనసమూహాల్ని తమ పక్షంగా చేసుకొని పౌలు దేవుని వాక్యం చెప్పడం వారికి ఇష్టం లేదు గనక పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణమును వెలుపులకి బయటికి ఈడ్చేశారు. రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఈ విధంగా రాళ్ళు రువ్విన వాళ్ళు, ప్రియ దేవుని బిడ్డలారా, మరలా ఆ ప్రాంతానికి వచ్చాడట పౌలు. ఆ 14వ అధ్యాయం 21-22 వచనాలు ఉంటుంది. శిష్యులను మరలా బలపరిచాడట. కనుక లుస్త్రా, ఇకోనియా, అంతియొకయను ప్రేమతో క్రీస్తు ప్రేమను ప్రకటించాడు పౌలు. కనుక అది నిజంగా క్రీస్తు మనసును కలిగి ఉన్నాడు పౌలు అనేది. తను ఇబ్బంది చేసి తనను గాయాలు చేసిన వారి ఎడల ఎక్కడా కూడా మరి తను ద్వేషమైన మనసుతో లేడు, ప్రేమ కలిగిన మనసుతో అన్నాడు. అదే మనసు దావీదు కూడా కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నా. పాత నిబంధన గ్రంథము అంటే యేసుక్రీస్తు లోకానికి రాకముందు ఓల్డ్ టెస్టిమెంట్. అది ఏం చెప్తుంది అంటే పాత నిబంధన కొట్టిన వాడిని కొట్టండి, పన్నోడు కొట్టారా పన్నోడు కొట్టండి. ఆ దినాల్లో మరి దావీదు మీద ఎన్నో కుట్రలు చేశాడు తన మామ సౌలు. దావీదు కూడా చెయ్యొచ్చు, దెబ్బకి దెబ్బ తీయవచ్చు, తప్పేం లేదు పాత నిబంధన ప్రకారం. కానీ దావీదు అలాగుని చేయలేదు. ఎన్నోసార్లు తన మామైన సౌలు అల్లుడైన దావీదుని చంపాలని ఎన్నో పథకాలు వేశాడు. ఒకసారి అయితే 1 సమూయేలు గ్రంథంలో ఉంటుంది 18వ అధ్యాయంలో 11వ వచనంలో దావీదును గోడకి బిగించాలనుకొని అతను చేతులున్న ఈటె ఇసిరేశాడట.
గోడకి అతుక్కుపోవాలి ఆ ఖడ్గంతో అన్నట్లుగా. కానీ నిజంగా దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు గనక ప్రక్కకు లాగేశాడు దేవుడు దావీదుని. చివరికి ఏమైతే విత్తాడో అదే సౌలు జీవితంలో పొందుకున్నాడు. మొదటి సమూయేలు 31:9-10 చూస్తే సౌలు శత్రువుల చేతిలో చనిపోయాడు. అతని ఆయుధాలు అష్టారోతు దేవుడి గుడిలో ఉంచి అతని మొండెమును బెతాన్స్ పట్టణపు గోడకు తగిలిచ్చిరి. సౌలు దావీదుపై అసూయపడ్డాడు. తన జీవితంలో దావీదును చంపాలనుకున్నాడు. తానే చంపబడ్డాడు. గోడకి బిగించి చంపాలనుకున్నాడు. చివరికి తల లేకుండా తనే గోడకి బిగించి చంపబడ్డాడు. నీ జీవితంలో అసూయ ఉంటే నీ జీవితంలో దుర్దినాలు వస్తాయి. జాగ్రత్త. ఎవ్వరి విషయంలో అసూయ పడమాకండి. అందరూ బాగుండాలని కోరుకోండి. ఎవ్వరికి హాని తలపెట్టమాకండి. ఎవరికి కీడు తలపెట్టమాకండి. మనం ఇతరులకి మోసం చేస్తే, ఇతరులకి నష్టం చేస్తే మనకి నష్టం చేసేవాళ్ళు ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కూడా కలిగి ఉండుడి అని అన్నాడు. మనమందరము యేసు క్రీస్తు లాంటి మనస్సును, ప్రేమించే మనస్సును కలిగి, అసూయ లేనిటువంటి మనస్సును కలిగి మనము జీవిద్దాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలమందు చెడ్డ దినాలు మీరు చూడకుండా ఉండాలి అంటే పరిశుద్ధత కలిగి జీవించాలి, విధేయత కలిగి జీవించాలి అని నేను మార్నింగ్ మాట్లాడారు. ఈరోజు ప్రభువా, మీరు చక్కటి విషయం, క్రీస్తు యేసు కలిగిన మనస్సును, యేసయ్య మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. యేసయ్య మనసు తగ్గింపు కలిగిన మనసు, ఎక్కడ హెచ్చించుకునే మనసు కాదు ఆయనది. యేసయ్య కలిగిన మనసు శత్రువును కూడా ప్రేమిస్తాడు. ఆయన ఎక్కడా కూడా అసూయ లేదు. అలాగున అలాంటి మనస్సును ఈ ఉదయకాలం ముందు నాకు, మాకు, మా అందరికీ కూడా ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అలాగుండటం మీకు ఇష్టం. అలాగుండగలిగిన కృపను ప్రతి ఒక్కరికి కూడా దయచేసి, ఏ విషయంలో వారు ప్రభువా నిగ్రహశక్తిని కోల్పోతున్నారు, అసూయ విషయంలోనూ ప్రభు ఏ విషయంలోనూ, ఆ విషయంలో వారికి విడుదల ప్రసాదించి మీ మనస్సును ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాలం ముందు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం ప్రత్యేకంగా వారి ప్రయాణాలు ఆస్వాదించి వారు ఏ పని అయితే తలపెట్టారో అవన్నీ కూడా దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ కొందనాలు వారి వారి కుటుంబాలలో కొన్ని మొండి సమస్యలు ఉన్నాయి. ఆ మొండి సమస్యలన్నీ కూడా మీరు విడుదలవ్వండి. వారి కుటుంబాలలో వివాహం కావలసిన వారు ఉన్నారు, వారికి వివాహాలు జరిగించి, సంతానం లేని బిడ్డలకు సంతానమును ప్రసాదించి, రుణబాధలు ఉన్న వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అందరికీ ఆరోగ్యమును దయచేయండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే బాప్తిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఈ దినం ప్రత్యేకంగా దీవించి ఆయుష్ ఆరోగ్యంతో నింపి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు